జీవన దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునట్టయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు. మాట వింటారా మాతోటి జంటలారా వింత లోకంలో నిజమైన జంటలారా. మాట వింటారా మాతోటి జంటలారా వింత లోకంలో నిజమైన జంటలారా. నదిలాగా పారేదే జీవితం, ఎదురిదే దమ్ముంటే ఎవరికైనా సుస్వాగతం. సరదాగా నటించు, ఫలితం అందకపోతే నడుమును బిగించు. ఫ్రెండ్స్, మొదటి సంసార సూత్రం చెప్తాను వినండి. ఆలు మగలు కొట్టుకుంటేనే అది అందమైన కాపురం. అరగంటైనా ఇంటికి మొగుడు ఆలస్యంగా వస్తే 10 నిమిషాలే లేటుగా పెళ్ళం పడక గదికి కదిలొస్తే కొరడాలాంటి చూపులతో కొట్టుకుని, కొరడాలాంటి చూపులతో కొట్టుకుని పానుపు అలిసేదాకా మౌనం గెలిచేదాకా, పానుపు అలిసేదాకా మౌనం గెలిచేదాకా కొట్టుకుంటేనే అందమైన కాపురం. రెండో సూత్రం చెప్పనా? మొగుడు పెళ్ళం ఇద్దరు ఉంటే అది కాపురమే కాదు, మరి ఒకరు పోవాలా? ఏంటి నాన్సెన్స్? ఒకే దేహమై ఒకే ప్రాణమై, ఒకే దేహమై ఒకే ప్రాణమై ఒకే ఊపిరిగా ఉంటే ఒకరికంటే ఒకరు ముందు పోవాలని అనుకుంటే ఆ జంట ఒదిగేది ఒకే ఒడి, అది ఆది దంపతుల ఒరవడి, అది ఆది దంపతుల ఒరవడి. ఆఖరి సూత్రం అందరూ వినండి. 3 ముళ్ళు తెంచుకునేదే ముచ్చటైన కాపురం. నో అపార్థం, అనుమానం, అలక, సంసారాలని సమాధి చేసే చిక్కుముళ్లను తెంచుకుని వేద సాక్షిగా కట్టిన తాళికి వేసిన ముళ్ళను దాచుకుని కలిమైనా లేమైనా కలిగిందే పంచుకుని కళకళలాడేదే కళ్యాణ బంధం, మనిషి కదే మధురానుబంధం. పసుపు గడప వెనకన ఉంటే అపురూప బంధమది, పరువు దాటిలా వీధిన పడితే జాతికే అవమానమిది.
తర్వాత ఏం జరిగిందో చెప్పరా. కోర్టుకి టైం అయింది, గురుగారు వెయిట్ చేస్తుంటే పదండి. ఇల్లు ఇండియాలో ఉంటే పునాదులు అమెరికా కంట తవ్వమన్నాడంట. కంకర కన్నం వేసి రావాలి మరి. సార్ సార్ మనం కట్టకుండా కట్టామని ఫైల్ మీద నమ్మిస్తున్న హాస్టల్ మీద ఎంక్వైరీ వేశారని హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ చెప్పారు సార్. చాలా బాదుకోరా బతుకా. నీ సత్యానుకున్నావా? ఎంక్వైరీ చేస్తే ఏంటంట అటకలు పీకుతారా? ఆ వచ్చే ఎంక్వైరీ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అటండి. పెనం మీద అట్టేం కదూ. వినపట్లేదు సార్. నేను మాట్లాడలేదు సార్. జీప్ వచ్చేస్తానండి. రాని ఇదే సార్ హాస్టల్ సర్వే నెంబర్. నంబర్ సరేనయ్యా, హాస్టల్ ఏది? ఇంతవరకు వచ్చిన ఆఫీసర్స్ ఇక్కడ హాస్టల్ ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలంలోనే సరోజిని హాస్టల్ ఉందని రాసుకుపోయారు సార్. లేని హాస్టల్ ఉందని రాశారా? రద్దు చేయి. ఏంటి వేళాకోళంగా ఉందా? ఇంతకాలం ఇక్కడ హాస్టల్ కట్టకుండా కట్టామని నమ్మిస్తున్నారా? ఇజ్ ఇట్ పాసిబుల్? మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా సార్. ఏయ్ ఇటు రండి. ఏంటండి సరోజిని హాస్టల్ ఎక్కడ? అదిగో కనపడ్డాలా? వీడు వాచ్మెన్, వీడు వార్డెన్, నేను ఇన్ఛార్జ్. షట్ అప్. నాకు కనపడని హాస్టల్ నీకు కనపడుతుందా? అయ్యప్ప స్వామి జ్యోతి అందరికీ కనపడుతుందండి, భక్తులకు మాత్రమే కనపడుతుంది. అలాగే మా అయ్యగారు భక్తులకు మాత్రమే ఈ హాస్టల్ కనపడుతుందండి. ఈ 7 అంతస్తుల భవనాన్ని ఎంత కష్టపడి కట్టారో. ఫుల్ మార్బుల్ అండి. రాయ్, ఇక్కడంతా పిచ్చాలనుకున్నారా? అసలు జరిగింది ఏమిటో చెప్పండి. అసలు లేదు, నకిలీ లేదు, అంతా ఒకటే కథ. ఇక్కడ హాస్టల్ ఉంది, అందులో 2000 మంది ఉంటున్నారు. నెలకి 3 లక్షల ఖర్చు అవుతుంది. అంతే రాసుకో. ఏంట్రా పొగరు? రాయ్ వదలరా. వదులు బే. వదులు వదులు. ఆగండి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. చెప్పింది రాసుకుని వెళ్ళరా. ఈ నాటకం ఏమిటో ఆ వెంకటరత్నాన్ని అడుగుతాను. చూసొచ్చి కూడా పెద్ద సోద్యంగా అడుగుతావేంటి? నువ్వు చూసింది నిజమే. అక్కడ హాస్టల్ ఉందని నువ్వు కూడా రాసి దానికి మేమేం చేయాలో అది చెప్పు. నిజంగా మీరు అక్కడ హాస్టల్ కట్టాలి, లేదా ఆ స్థలాన్ని మీరు ప్రభుత్వానికి అప్పచెప్పి ఇప్పటి వరకు మీరు చీట్ చేసి సంపాదించిన 2 కోట్లు తిరిగి కట్టి మీ తప్పు ఒప్పుకోవాలి. థ్యాంక్స్. నా పర్మిషన్ లేకుండా ఆ స్థలం దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కొంచెం చెప్పుకో. నా డ్యూటీ నేను చేశాను. ఏంట్రా పెద్ద డ్యూటీ? ఆ చోటు చూడటానికి ముందు నన్ను చూడాలి నువ్వు. అది నీ అసలైన డ్యూటీ. అడ్డమైన వెధవల్ని గౌరవించాల్సిన అవసరం సిన్సియర్ ఆఫీసర్స్ ఉండదు. రేయ్ ఆగండ్రా. రే సిన్సియరు, నేను అక్కడ ఆటలు కట్టలేదురా. కట్టను. లాని ఇట్టెట్టాను, రాజ్యాంగాన్ని అటెట్టాను, ఫైల్లో ఆటలు ఎట్టాను, మెయింటైన్ చేస్తున్నాను. నీలాంటి ఆఫీసర్ వాటా అట్టాగే ఉంది. ఎత్తాను, అట్టుకెళ్ళి. నీలాంటి వాళ్ళని వదిలేస్తే దేశాన్నే ఫైల్లో పెడతారు. 24 గంటల్లో నేనేంటో చూపిస్తాను. పాలిటిక్స్ సార్ ఆడు మనకి ఎంత గడువు ఇచ్చాడురా? 24 గంటలు, అందులో సగం ఎంత? 12 గంటలు. ఆడికి నేను అంతే గడువు ఇస్తున్నాను రా బాబు. చూసావు విజయ, కరెంట్ పోయిన రూమ్ అంతా నీకోసం ఎలా లైటప్ చేశాను. మనిషి ప్రపంచం అంతా కాంతివంతం చేయగలడు, ఒక్క తన మనసు తప్ప. కానీ నాకా బాధ లేదు. నా మనసు లైటప్ చేయడానికి నువ్వు ఉన్నావు. సెక్షన్ 80 ప్రకారం సెక్షన్ గిక్షన్ కోయికరా. అవును, ఇవాళ దీపావళి కాదు కదా, ఏంటి ఇన్ని దీపాలు వెలిగించావు? నా డియర్ కి చీకటి అంటే భయం, అందుకే నీ దీపాలు వెలిగించాను. నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు కాగడాలు వెలిగిస్తావు. అసలు ఈ సెక్షన్ గురించి గురుగారికి చెప్తేనే గాని ఈ కేసు తేలదు. గురుగారు చెప్పి తీరాల్సిందే. అవును. వద్దురా ప్లీజ్. అయితే నీ విషయం గురుగారికి చెప్పకూడదంటే నువ్వు మాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఆ రోజు మేడ్ ఫర్ ఈచ్ అదర్ పోటీల్లో గెలిచాక ఆ డబ్బుతో ఇంటద్దె కట్టావో లేదో చెప్పాలి. అంత డబ్బు ఒకేసారి వచ్చేసరికి ఎందుకో అలాగే చూడాలనిపించింది. 5,000 ఇంత డబ్బు. తర్వాత ముడిచిపోవచ్చు కానీ ఆ పోతారు వచ్చిన వెంటనే డబ్బు వాడు మోహన్ కొట్టండి. కాసేపు చూడనివ్వండి. అదేమిటోనండి, డబ్బు రాకముందు ఇవ్వాలనిపించింది, వచ్చాక బుద్ధి కట్టలేదు. అదేమిటో. ఏ పరగా నవ్వు బదాయించిర్రు మళ్ళా తాళం వేసిపోయిందా పోరడు. గీయాలు నువ్వు కిరాయిస్తామని నాకెరకనే. అవు మళ్ళా కానీ నాకు ఇయ్యాల్సింది 2,500 కాదు, 5,000. అదేంటండి రెట్టింపు చేస్తారు? గా డబ్బు మీకు ఎట్టొచ్చిందో నాకెరకనే. మీరిద్దరు ఆలు మొగలమని చమకాయించి 5,000 అమ్ముకొట్టేసిండ్రు. ఈ సంగతాలకు తెలిసిందనుకో, ఆలొచ్చి మీ ఎముకలు ఎరగొడతారు, బొక్కలో వస్తారు. అందుకే పెంచి